ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చక్రతీర్థ చరిత్ర చతుర్థ భాగము. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజోపయోగార్థం రాజధర్మాన్ని అనుసరించి ఆ చింతామణిని బలప్రయోగం ద్వారా మా స్వాధీనం చేసుకుంటాం. మీకు చేతనైతే, సామర్థ్యముంటే మమ్మల్ని నిరోధించవచ్చు అని ప్రకటించి రాజు దుర్జయుడు తన భటులకు సైగ చేస్తూ, వెళ్ళండి, అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చి ఆ చింతామణిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు గౌరముఖ మహర్షిని విసురుగా పక్కకి నెట్టేస్తూ ఆశ్రమం వైపు పరుగెత్తారు. భటులు దురుసు ప్రవర్తనకి విసురుగా కింద పడిన గాయపడిన మహర్షి ఆగ్రహవేశాలతో ఊగిపోతూ, ఔరా రాజా, దురహంకారి, నా తిండి తిని నన్నే వెన్నుపోటు పొడవ చూస్తావురా. నీ దురహంకారానికి తగిన గుణపాఠం ఇప్పుడే నేర్పుతాను. ఏ చింతామణి కోరి నీవిలా తెగించావో ఆ చింతామణియే నీ భటుల పాలిటి మృత్యుదేవత అవుతుంది, చూడు అని హెచ్చరించి చింతామణిని మనస్సులో స్మరించి, అమ్మా చింతామణి, అసంఖ్యాక సైనిక పటాలాన్ని సృష్టించు. ఈ రాజభటులను ఒక్కరు కూడా మిగలకుండా నరికి పోగులు పెట్టించు అని ఆదేశించాడు. మరుక్షణం చింతామణి నుండి అసంఖ్యాకమైన సైనిక బలం అవతరించింది. వారి వెంట గజములు, అశ్వములు, రథములు అవతరించాయి. దుర్జయుని సైనికులతో మహర్షి సైనికులు పోరాడారు. ఆ యుద్ధంలో రక్తం ఏరులై పారింది. దుర్జయుని సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా మహర్షి సైనికులు నరికి పోగులు పెట్టారు. ఏనుగులను, గుర్రాలను కూడా వధించారు. మహారాజు దుర్జయుడు తప్ప అతని సైనిక బలగం యావత్తూ నరికివేయబడింది. ఆశ్రమ ప్రాంతం పీనుగుల గుట్టలతో, రక్తపు మడుగులతో భయానకంగా మారిపోయింది. అంత ఘోర యుద్ధంలోనూ చింతామణిలోంచి అవతరించిన సైన్యం కనీసం చిన్నపాటి గాయాలైనా తగలకుండా విజయాన్ని సాధించిన వెంటనే ఎలా అవతరించారో అలా చింతామణిలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. అటు దుర్జయుడు, ఇటు మహర్షి వాళ్ళిద్దరే ప్రాణాలతో మిగిలారు. ఆ క్షణంలోనే చింతామణి దేవకాంత రూపంలో ప్రత్యక్షమై చేతులు జోడించి, మహర్షి, నాకు సెలవు అంది. మహర్షి విస్తుపోతూ, ఎక్కడికి, ఎందుకు అని అడిగాడు. దేవకాంత చిరుమందహాసం చేసి, మహర్షి, నా ప్రభు శ్రీమన్నారాయణుడు నన్ను నీకు ప్రసాదిస్తూ నీవు బ్రాహ్మణ ధర్మాన్ని, ముని ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని విస్మరించిన వెంటనే నేను నిన్ను విడిచి నా స్వస్థానానికి చేరుకుంటానని హెచ్చరించాడు కదా. నీవు ఆ త్రిధర్మాలను ఇప్పుడు విస్మరించావు. కావున నన్ను ఉంచుకునే అదృష్టాన్ని, అర్హతని నీవు కోల్పోయావు. ధర్మగ్లాని తలపెట్టిన నీ వంటి వాని ఆశ్రయం వదిలి వెళ్ళిపోవటం నా ధర్మం అని పలికింది. ఆగాగు, నేను మహాతపస్సంపన్నుడైన నేను ధర్మగ్లాని తలపెట్టానా? స్వధర్మాచరణను విస్మరించానా? ఎప్పుడు? రెట్టించాడు మహర్షి అస్సయంతో. చింతామణికాంత మందహాసం చేసి, మహర్షి, బ్రహ్మజ్ఞానాన్ని పొందటం, దానిని శిష్యులకు ఉపదేశిస్తూ శాంతియుత జీవనం గడపటం బ్రాహ్మణ ధర్మం. కానీ నీవు అహంకార గర్వోన్మత్తుడమై హింసకి నన్ను ఆదేశించి ఇక్కడ రక్తపాతాన్ని జరిపించి బ్రాహ్మణ ధర్మాన్ని కోల్పోయావు. పరులకు ఉపకారం చేయటం, ధర్మాన్ని సంరక్షించటం ముని ధర్మం. నీవు రాజు సైన్యాన్ని నరికివేయమని నన్ను ఆదేశించి అకారణ వైరంతో ధర్మగ్లాని కలిగించి ముని ధర్మాన్ని కోల్పోయావు.
అతిథి అభ్యాగతులను ఆదరించి వారికి న్యాయసమ్మతమైన ధర్మసమ్మతమైన అభీష్టాలను తీర్చడం ఆశ్రమ ధర్మం. ఈ రాజు చెప్పినట్లు చింతామణి నీ వంటి మహర్షి వద్ద కంటే ఇటువంటి రాజు వద్ద ఉంటేనే లోకానికి ప్రయోజనకారి. అది ధర్మవిహితం. నీవు ఈ రాజు కోరికను నిర్దయగా తిరస్కరించి ఆశ్రమధర్మాన్ని కూడా కోల్పోయావు. ఇలా 3 విధాల ధర్మ కర్మభ్రష్టుడమైన నీ వంటి వారి నీడలో నేను ఉండరాదు. అందుకే నా ప్రభువు ఆదేశానుసారం నా స్వస్థానానికి మరలిపోతున్నాను, సెలవు అని చెప్పి అంతర్ధానమైపోయింది చింతామణి కాంత. అయ్యో, అహంకార మదోన్మత్తుతో ధర్మభ్రష్టుడనైపోయానే అని వాపోతూ దుఃఖంతో కుప్పకూలిపోయాడు గౌరముఖ మహర్షి. ఆయన ఆవేదనతో కుమిలిపోతూ, అయ్యో, ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమై అనుగ్రహిస్తే చింతలు తీర్చి చింతామణి కోసం ఆశపడి భవచింతలను విస్మరించాను. ఈనాడు మహర్షులన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మానవాధముడనై ధర్మ కర్మ భ్రష్టుడినయ్యాను. భగవంతుడా, నువ్వే సాక్షాత్కరించాక ఇక కర్మబంధాలతో పనేమిటయ్యా అని ఒక్క మాట ఆనాడు నిన్ను అడిగి ఉంటే అప్పుడే మోక్షం సిద్ధించేది కదా. అయ్యో, నేనెంత పాపిని అనుకుంటూ విలపించాడు గౌరముఖముని. కంటికి మంటికి ఏకధారగా కన్నీరు మున్నీరుగా దుఃఖించసాగాడు. దుర్జయుడు అతని పశ్చాత్తాపాన్ని విశ్వసించకుండా పటపటా పళ్ళు కొరుకుతూ, అవును, నువ్వు మహాపాపివి, నీ వల్ల నా పరివారం యావత్తూ నశించింది, నా ప్రియురాళ్ళందరూ గతించారు, నాకు తీరని పరితాపం కలిగింది. ఏయ్ మహర్షి, నాకింత దుఃఖాన్ని కలిగించిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, ఇక్కడే నీ తల నరికిపారేస్తా అంటూ ఖడ్గాన్ని దూశాడు. మహర్షి కన్నీటి ధారల మధ్య నుంచి రాజును చూస్తూ, రాజా, నీ ఆవేశం సముచితమే, నీ నిర్ణయం సరైందే. దేశానికి ప్రభు అయిన నీ ఆజ్ఞను మన్నించకుండా నేను దారి తప్పాను. నీ పరివారాన్ని హత్య చేయించి ధర్మం తప్పాను. ధర్మదూరుడిని దండించటం రాజుగా నీ బాధ్యత. నా పాపానికి శిక్ష శిరచ్ఛేదం సరైనదే రాజా. నా శిరస్సును ఖండించు, ఈ దేహబంధాన్ని నాకు విముక్తి కలిగించు అని ప్రార్థించాడు వేదనతో. ఓరీ వాచాల, రాజు చీత్కారం చేస్తూ, నీ మాయమాటలు నమ్మి నిన్ను కనికరించి వదిలిపెడతాననుకున్నావా? అసంభవం. హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను ఎదిరించి నిలవలేరు, నిన్ను కాపాడలేరు, కాచుకో అని గర్జిస్తూ ముందుకు లంఘించి మహర్షి జటాజూటాన్ని ఒడిసి పట్టుకున్నాడు. మహర్షి నిర్మల చిత్తంతో భగవంతుని స్మరిస్తూ, హరి, శ్రీహరి, నీ దివ్య పాదారవిందముల చెంతకు ఈ దాసుని చేర్చుకో తండ్రి, చేర్చుకో అని ప్రార్థించాడు నిష్కల్మష భక్తి ప్రపత్తులతో. అశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.